ఒక శాంతియుత నిరసన అయితే కొనసాగుతూ ఉంది. బేషరతుగా వ్యాఖ్యలు తీసుకోవడంతో పాటు ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఈ అంశంపైన మనతోనానికి లక్ష్మీ పారుతున్నారు. చెప్పండి. ఇంత నీచుడు, దుర్మార్గుడు, పాపాత్ముడు చెప్పాలంటే ఇతనికి ఏ భాష చాలు తిట్టడానికి కూడా. ఎప్పుడు మొదటి నుంచి అంతే, మొదటి నుంచి నా దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలను అగౌరవపరచడము, ఇంత దుర్మార్గమైన చంద్రబాబు సపోర్ట్ చేస్తూ ఈరోజు నీచంగా వైఎస్ఆర్సీపీ మహిళలను అవమానం చేశాడు. ఈ పాపిష్టి ఏదో వచ్చి బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల మా పార్టీకి. అప్పటిదాకా వీళ్ళని మేము వదిలిపెట్టేదే లేదు. ఈ రోజున ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత నీచుడో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసుకోండి. మహిళల్ని ఎంత కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. భార్యలకి చెల్లెలకి కూడా తేడా తెలియకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నువ్వు మనిషివా పశువువా? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నువ్వు జర్నలిజం పేరుతో ఈ రకమైన రాతలు రాస్తూ అసలు మహిళా లోకాన్ని ఏ రకంగా నువ్వు కించపరిచే కార్యక్రమం చేస్తా ఉన్నావు? నేను అడుగుతా ఉన్నా, మీ టీవీ5 చైర్మన్, టీటీడీ చైర్మన్ మహిళల్ని ఆ రకంగా ఆలింగనం చేసుకున్నప్పుడు నువ్వు కనీసం జర్నలిజం పేరు చెప్పి ఏమన్నా రాతలు రాసేవా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారో దాన్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఈ రకంగా వీకెండ్ కామెంట్స్ లో పిచ్చి రాతలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణ బయటకు వచ్చి మహిళా లోకానికి ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాధాకృష్ణ గారి యొక్క ఆలోచనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉన్నాయి. ఒరిజినల్ గా అయితే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలను, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా నీ జర్నలిజాన్ని ప్రక్క పొంతలు తొక్కిస్తా ఉన్నావు. ఎటుపోతా ఉంది ప్రజాస్వామ్యం? ఇవేనా జర్నలిజం అంటే? ఈ పరిస్థితిని తప్పకుండా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో మహిళలు అందరూ ఆలోచిస్తా ఉన్నారు. మీ వెర్రి రాతలకు, పరిగిమాల రాతలకు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. తక్షణమే మీ రాతలు ఆపాలి, మీ కోతలు ఆపాలి. ఈరోజు దేశమంతా నివిరిపోయే విధంగా మహిళా లోకాన్ని మీరు కించపరిచే విధంగా మీ రాతలను ఖచ్చితంగా ఖండిస్తూ తప్పకుండా ఇదే కాదు రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీరు రాసిన రాతల మీద ఉద్యమం కూడా రాబోతా ఉంది. గమనించమని ఆలోచిస్తూ తప్పుడు రాతలు రాసినటువంటి రాధాకృష్ణ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే సభ్య సమాజం చిక్కుపడేలా యావత్ దేశ ప్రజానికం మహిళలు, ముఖ్యంగా మహిళలకు సిగ్గుపడే విధంగా ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారో వెంటనే బేసరతగా దేశ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బహిరంగ తన పత్రిక ద్వారా క్షమాపణ చెప్పి మహిళలకి కేవలం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళనే కాదు, దేశ ప్రజానికాన్ని, దేశ మహిళల్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని తెలియజేసుకుంటూ జర్నలిజం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అప్పటిదాకా ఈ ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటున్నాను. వారాంతపు పలుకుల పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి పిచ్చి కుక్క రాధాకృష్ణ ఒక మనిషి జన్మ ఎత్తి వేరే వాళ్ళకి ఊడిగం చేస్తూ రాజకీయ వ్యభిచారిగా మారి తన రాజకీయ అవసరం కోసం తను పనిచేస్తున్నటువంటి యజమాని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, పార్టీని పదే పదే కించపరుస్తూ రోజు ప్రచురించేటటువంటి వార్తలు కాక మళ్ళీ వారాంతపు పలుకుల పేరుతో గజ్జి పట్టినటువంటి ఈ పిచ్చి కుక్క మా మహిళలని, మా భార్యలని కించపరుస్తూ తను చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. మేము కేవలం క్షమాపణ కోరుతున్నాం. నిజంగా మేము దాడి చేయాలనుకుంటే, మేము మా సత్తా ఏంటో చూపించాలనుకుంటే, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏందో చూపించాలనుకుంటే నువ్వు సరిపోవు రాధాకృష్ణ. పక్క రాష్ట్రంలో తలదాచుకొని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి
పార్టీలతో జతకట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతంటే అంత మాట్లాడుతున్నావు. తస్మత్ జాగ్రత్త. నువ్వు మాట్లాడినటువంటి నీ నాలుకతోటి మళ్ళీ నువ్వు సమాధానం చెప్పాలి. పైన నుంచి చూస్తున్నటువంటి వారు కూడా మీ యజమానికి చెప్పండి, ఇది కేవలం వార్నింగ్, ఇది కేవలం సూచన, ఇది సూచన. ఇంకా ఉధృతమైనటువంటి హెచ్చరిక కావాలనుకుంటే, మీకు ఫలితం కావాలనుకుంటే మీరు ఆగండి, లేదా క్షమాపణ చెప్పండి. మీలాగా పక్క పార్టీ కొమ్ముగాయం. మాకున్నది ఒకే జెండా, ఒకే అజెండా. ఇక్కడ ఒక పార్టీ, అక్కడ ఒక పార్టీ. మీ బతుకులు ఇక్కడ కోట్లు పరిగెత్తావు. సామాన్య జర్నలిస్ట్ గా ఉన్న నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబుకి ఊడిగా చేసి కుప్పలు తెప్పలుగా అవినీతి సొమ్ముని వెనకేసుకొని ఇవాళ కారు కూతలు కూస్తున్నావు. ఇమ్మీడియట్ గా మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బను మీకు చూపిస్తామని తెలియజేస్తూ, పోలీసు వారిని కూడా అతను బాహాటంగా మా మహిళలను తిడుతుంటే కేసులు పెట్టరు. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంత భయం? ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో సంపాదిస్తూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీ స్థాయి ఏంది? ఒక కనీసం చిన్న వార్డు మెంబర్ గా కూడా గెలవలేనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి కోట్లు పడగేసి మాపై దాడి చేస్తున్నారు. ఇదే చివరి ఆఖరి హెచ్చరిక. ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బేందో మీ ఆఫీస్ కూడా చూస్తుందని మీకు తెలియజేస్తూ క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మనం ఈ నిరసన ధర్నాని నిర్వహిస్తున్నాం. ఇది ఖచ్చితంగా 10:30కి ముగుస్తుంది. ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ 10 అయింది. అంటే ఇంకా 40 నిమిషాల సేపు మనం దీన్ని చాలా శాంతియుతంగా నిర్వహిద్దాం. ఆవేశాలకు లోను కావద్దు, అనవసర విషయాలకు కూడా జోలికి వెళ్ళొద్దు. ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి చాలా దారుణంగా అన్యాయంగా మన ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడాడు కాబట్టి మనం ఈ నిరసనకి మనం రావడం జరిగింది తప్ప రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోవచ్చు, తప్పు లేదు. కానీ మహిళల గురించి మన భార్యల గురించి మాట్లాడేటటువంటి దుర్మార్గమైన స్థాయికి ఈ పత్రిక దిగజారిపోయింది. ఈ పత్రికని ఈ టీవీని నిజంగా అయితే దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్లో ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి కథనాల మీద తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆందోళనకి దిగడం జరిగింది. అయితే ఈరోజు విలువలు ఏమాత్రం లేనటువంటి, నైతిక స్థాయి లేనటువంటి, తనలాగే అందరూ వ్యవహరిస్తారనుకునేటువంటి రాధాకృష్ణ ఈరోజు నీచాతి నీచంగా వార్తలు రాయడం, వీడియోలు చూపించడం అనేటువంటిది దౌర్భాగ్యం అనేటువంటి విషయం. చివరికి ఏమి స్థాయికి దిగజారిపోయారు అనంటే, చంద్రబాబు నాయుడు దగ్గర తెల్లగాయితం ఇచ్చి ఆయన ఏది రాసిస్తే దాన్ని తీసుకొచ్చి ప్రచురించి ఏ విధంగా మా మీద బురద జల్లాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన జరుగుతుంది, కుట్ర జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద. రాధాకృష్ణకి ఇక్కడ నిలబడి ఛాలెంజ్ విసురుతున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయండి తప్ప వ్యక్తిగతంగా దాడులు చేసి దానివల్ల మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటే చాలా పొరపాటు. ఇటువంటివి చాలా అధిగమించినటువంటి వాళ్ళం.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి వారసత్వంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గుండె ధైర్యం ఉన్నన్ని రోజులు నీ కథనాలు నీ వార్తలు మమ్మల్ని కదిలించలేవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు ఏ విధంగా తయారయ్యారంటే, కనీసం నీకు విజ్ఞత ఉంటే, నువ్వు మనిషివైతే, నువ్వు నిజంగా కడుపుకి అన్నం తినేటువంటి వ్యక్తివే అయితే, ఈరోజు చెల్లికి ఆలికి తేడా తెలియనటువంటి విధంగా నువ్వు వార్తలు రాస్తున్నావు అంటే దాని వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంటే, నేను ఏదైనా సరే వీళ్ళని వ్యక్తిత్వంగా వాళ్ళ మానసికంగా వాళ్ళ మీద దాడులు చేయాలనేటువంటి ఆలోచనతో ఒక జర్నలిజం అనేటువంటిది మర్చిపోయి జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసుకునేటువంటి నువ్వు ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడతావా? మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతావా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి ఏ రోజు ఇళ్లలో నుంచి బయటకు రానటువంటి వాళ్ళ భార్యల గురించి మాట్లాడతావా? అంటే నీ ఉద్దేశం, నీ ఆలోచన